డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు మహిళలందరికీ ఒక పిలిపించి తిరిగి వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తాం, మీరు సంపూర్ణంగా రుణ సదుపాయాన్ని బ్యాంకుల నుంచి పొంది మీరు ఆర్థికంగా నిలదొక్కునే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి హైదరాబాద్ నగరం నడిబొడ్డులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో చెక్ని మాటలు చెప్పడం కాదు, చెక్ ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఒక మాట కూడా చెప్పాం. రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 కోట్ల లెక్క 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమానికి అద్భుతంగా మేము ముందు తీసుకొని పోతామని చెప్పాం. ఇట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. చేస్తాం కూడా. ఎందుకంటే మనీ మనం కరోనా కోవిడ్ వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డా కానీ ఈ రాష్ట్రంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటివి ఉండబట్టి ఆ డబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్ అయినాయి కాబట్టి తట్టుకొని నిలబడగలిగారు ప్యారలల్ ఎకానమీతో. సో డెఫినెట్గా మళ్ళీ మహిళల చేతుల్లో ఈ డబ్బులు సర్క్యులేట్ అవుతూ ఉంటే, వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతూ ఉంటే, ఒక కుటుంబం నిలబడి తద్వారా గ్రామీణ వ్యవస్థ కూడా బలపడి ఆర్థిక వ్యవస్థ కూడా బాగా బలోపేతం కావడానికి ఉపయోగం ఉంటుందనే ఆలోచన దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది ఆర్థికంగా మేము తీసుకునేటువంటి నిర్ణయాలు. దీంట్లో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి వాస్తవ విషయాలు తెలుసుకోవటం కోసం, మాట్లాడటం కోసం వచ్చి కూర్చొని మాట్లాడదంటే నేను సిద్ధంగా ఉన్నాను. మేము ఎక్కడ దాయట్లేదు, ట్రాన్స్పరెంట్గా చూపిస్తా ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితి. ఇక మీరు కరెంట్ గురించి మాట్లాడుతున్నాను చాలా చోట్ల. ఏమంటే నేను కరెంటు సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కరెంట్ అనేది ప్రతి సందర్భంలో మనిషి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి కూడా ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్. మనం నిరంతరాయంగా కరెంట్ అందించగలిగినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడి ఆదాయం కూడా పెరగడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇది కేవలం ఏదో లగ్జరీ కోసం గురించి కాదు. దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి సారించాం కాబట్టే మీరు గత 10 ఏళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ 3 నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాం. ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్